బాల్యం నుండే తాత తండ్రి చేస్తున్న పనిని ఆసక్తిగా గమనించిన ఆ అమ్మాయి మక్కువతో నేర్చుకుని దానినే జీవనోపాధిగా మార్చుకుంది. చదువుకుంటూనే మరోవైపు పూసల ద్వారా రకరకాల డిజైన్లతో రూపొందించిన మహిళలను ఆకట్టుకుంటూ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. పొదుపు గ్రూపు ద్వారా రుణం తీసుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ కుటుంబానికి అండదండగా నిలిచారు. అంతేకాకుండా తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన కమ్మిశెట్టి సరిత విజయ ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఆమె పేరు కమ్మిశెట్టి సరిత. ఒంగోలు సమతానగర్లో నివాసం ఉంటున్నారు. భర్త క్వారీలో పనిచేస్తుంటారు. కొద్దిపాటి సంపాదనతో ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఖర్చులు పెరిగి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో తనకు ఎంతో ఇష్టమైన పూసలు అల్లడం జీవనోపాధిగా ఎంచుకున్నారు. అందుకు అవసరమైన రా మెటీరియల్ కొనుగోలుకు పొదుపు గ్రూపును ఎంచుకున్నారు. 2008వ సంవత్సరంలో గురు కల్మాజీ గ్రూపులో సభ్యురాలుగా చేరి మొదట 5,000 రూపాయలు తీసుకొని పూసలతో రకరకాల దండలు చేయటం ప్రారంభించారు. పూసల దండల తయారీలో మంచి అనుభవం రావడంతో ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా డిజైన్లు తయారు చేస్తున్నారు. మొదట్లో 5,000 రూపాయలు తీసుకున్న ఆమె ఆ తర్వాత 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నారు. సరిత సొంత ఆలోచనలతో పూసల దండల డిజైన్ తయారు చేస్తున్నారు. ఒక్కో డిజైన్ తయారీకి 3.5 గంటల సమయం పడుతుందని, డిజైన్ తయారు చేసే సమయంలో అవసరమైతే తన కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటానని సరిత తెలిపారు. పూసల దండలతో సరిపెట్టకుండా PM స్వానిధి ద్వారా రుణం తీసుకొని పూసల దండలకు మ్యాచింగ్ అయ్యే చీరలను పెట్టుకొని ఆదాయం పెంచుకుంటున్నట్లు సరిత తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తన పూసల దండలు, చీరలను విక్రయిస్తున్నట్లు వివరించారు. దేశ విదేశాల్లో ఉండేవారు ఆన్లైన్ ద్వారా తన మెటీరియల్ కొనడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈ వ్యాపారాన్ని భవిష్యత్తులో మరింత విస్తరింపచేసి 10 మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని అన్నారు. ఫస్ట్ నుంచి మా తాత వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడాను ఈ పూసల తయారీ అనేది మాకు అప్పటి నుంచే ఉంది. ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి మేము దండలు అనేది తయారు చేయడం జరుగుతుంది. వీటికి మెటీరియల్ వచ్చేసి ఇలాగా రా మెటీరియల్ తీసుకొచ్చుకొని ఈ బీడ్స్కి యాడ్ చేసి ఇలాగ దండల్లా తయారు చేస్తాము. ఈ సీజెడ్ ఐటమ్ అయితే ట్రెండింగ్లో ఉందండి. ఈ సీజెడ్ ఐటమ్కి మనము ఇలాగ ఇవి ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, దీనికి బదులు ఎలిఫెంట్ డిజైను అలాంటి మోడల్స్ మార్చేస్తూ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బీడ్స్ని మనము రెడీ చేస్తుంటాము. మెప్మాలో మేము ఫస్ట్ 5,000 ఇచ్చారండి మాకు లోను. 5,000 పే చేసిన తర్వాత 15,000, 15 నుంచి 50,000 ఇచ్చారు. అలాగే ఇంక తర్వాత 1 lakh నుంచి 2 lakhs వరకు ఇస్తూ తర్వాత దాంతోపాటుగా మనకు PM స్వానిధి అలాంటి లోన్స్ కూడా మెప్మా తరపున ఇప్పించారు. దాంతో ఇంకొంచెం సపోర్ట్గా చేసుకుంటూ దాన్ని ఇంకొంచెం బెనిఫిట్స్గా దాంతోపాటు శారీస్ బిజినెస్ అలా కూడా చేసుకుంటూ వచ్చాము. దీంట్లో కొంత ఆదాయము, దాంట్లో కొంత ఆదాయం సీజన్ వైజ్గా, అంటే మన దగ్గర దండలు ఒకటే ఉంటే శారీస్కి బయటకు వెళ్తున్నారని చెప్పి శారీస్ కూడా తీసుకొచ్చి దీనికి మ్యాచింగ్ దానికి అలాగ శారీస్ కూడా సేల్ చేస్తున్నాము. ఇప్పుడున్న రోజులను బట్టి డిఫరెంట్. ఇప్పుడు మనకు ఎలా ఉందంటే బయట సొసైటీలో చాలా ఫాస్ట్గా ఉంది జనరేషన్. ఆ జనరేషన్ తగ్గట్టుగా మనం కూడా కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అని చెప్పి అప్పుడు ఏంటంటే ఓన్లీ థ్రెడ్కే వేసేవాళ్ళు.
దాని నుంచి ఇంకొంచెం డిజైన్ మారుస్తూ బయట ఎలా ఉంది కాంపిటీషన్గా తగ్గట్టుగా మనం కూడా రెడీ చేసి ఇవ్వాలి అనే ఇదిగా మనం రెడీ చేసి ఇస్తున్నాం అన్నమాట. ఒక దండ తయారు చేయాలంటే ఈ దండని 3.5 hours 4 hours వేసుకోండి. మొత్తం రెడీ అయ్యేసరికి 4 hours పడుతుంది. ఏ కలర్కి ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది సెట్ చేసుకుంటాం. లైట్ కలరు, డార్క్ కలరు, వైట్కి అన్నిటికీ ఏంటంటే కామన్గా వైట్ ఉంటుంది. ఆ వైట్ వేసుకుంటే అంటే ముందు శాంపిల్ చూసుకుంటాము, అది బాగుంది అంటే ఉంచుతాం, బాగలేదంటే మళ్ళీ రీమోడల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే అది మనకు సేల్ అవ్వదు కదా అని డౌట్ ఉంటుంది, అనిపిస్తుంటుంది. కానీ మనకు అంటే జనాలు నచ్చాలి, ఫస్ట్ ప్రజలు నచ్చి తీసుకోవాలి. అంటే మౌత్ టాకింగ్ ఎక్కువ ఉంటుంది ఈ బిజినెస్లో, వచ్చేసి మౌత్ టాకింగ్ ఎక్కువ ఉంటుంది. పలానా సమతానగర్లో టెంపుల్ దగ్గర గుడి దండ తీసుకున్నాము అంటే ఇంకో నలుగురు రావాలి, అలా ఉండాలని చెప్పి దానికి తగ్గట్టుగా మనం మోడల్స్ తయారు చేసి ఇస్తుంటాం. మా వాళ్ళు కూడాను, మా బ్రదరు సిస్టర్ అందరూ ఇదే ఫీల్డ్లో ఉంటారు. ఎలా ఉంది అంటే కొంచెం ట్రెండ్గా ఎలా ఉంది అనే దాని గురించి కూడా మేము కనుక్కొని చేస్తూ ఉంటాము. సీజర్ ఐటమ్ అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు డిమాండ్. అంటే ఇంకా జనంలోకి రాలేదు అన్నదే మన దగ్గర ఎక్కువ ఉండాలి. అంటే జనాలు ఎక్కువగా ఏ సీరియల్ని చూసి కూడా ఆ సీరియల్ మోడల్స్ తీసుకొస్తారండి. సీరియల్లో ఇప్పుడు ఒక్కొక్క సీరియల్ ఈ దండ ఉంది, ఆ మోడల్ మాకు కావాలని ఫోటో తీసుకొస్తారు. మేము ఆ మోడల్ కూడా తయారు చేసి ఇస్తుంటాము. మేము మామూలుగా అంటే ఇలా పెడుతుంటాం, షార్ట్ వీడియో పెడతాము. షార్ట్ వీడియోలో మా నెంబర్ ఇస్తాం, కాంటాక్ట్ నెంబరు. వాట్సాప్లో మెసేజ్ పెడతారు. మెసేజ్ పెట్టి దాన్ని బట్టి మనకు వాళ్ళు ఫోటో పెట్టిన దాన్ని బట్టి ఆర్డర్ తీసుకొని మనం పంపిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ తీగ దండలు ఉన్నాయి కదండి, ఈ దండల్ని మనం విడిగా రా మెటీరియల్ ఇచ్చి ఈ దండ తయారు చేసి ఇవ్వమంటామండి. అలాగా మనకు చేసి ఇస్తూ ఉంటారు. అంటే ఒక దండ తయారు చేసినందుకు మనం వాళ్ళకి పర్చేస్ అంటే ఈ దండకింతని మనం ఇస్తుంటాము. ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి, ఇంకా ఫాస్ట్గా ఏ మోడల్ వస్తుంది అనే దాన్ని మనం తొందరగా గ్రహించి ఆ మోడల్ ఇంకా మార్కెట్లోకి తీసుకెళ్లాలనేది మా ఒపీనియన్. ఇంకొంచెం డెవలప్మెంట్ కోసం మాకు ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక అంటే ఏదన్నా సబ్సిడీ లోన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను.